అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. ఇవాళ పొద్దున్నే వర్షం అయితే స్టార్ట్ అయిందండి. కొంచెం వర్షం ఆగేసరికి మన గార్డెన్‌లో కొన్ని పువ్వులున్నాయి కోసుకుందాం అనేసి వచ్చాను నేను. బాగా నెమ్ముగా ఉంది. ఇంకా అట్లాగే మళ్ళీ వర్షం పడితే కష్టం అని చెప్పేసి కొన్ని పువ్వులైతే వచ్చాయండి ఈరోజు బానే. ఇంకా అట్లాగే బిల్వ పత్రాలును తులసి దళాలు కూడా కోసుకుంటున్నాను. ఇవాళ శనివారం కదా! వెంకటేశ్వర స్వామికి అయితే పొంగల్ పెడదాం అనుకుంటున్నాను. మామూలుగా నేను నెలలో 1, 2 సార్లు ఇలా చేసుకుంటానండి. ముడుపులు కూడా కట్టుకుంటాం ఇట్లా పొంగల్ అది పెట్టుకున్నప్పుడు. ఇప్పుడు మాళాయిలు కదా! కట్టుకోవచ్చో లేదో నాకు సరిగ్గా ఐడియా లేదు. అందుకని ముడుపైతే ఏం కట్టట్లేదు కానీ పొంగలైతే పెడుతున్నానండి స్వామివారికి. ఇంకా తీసుకొచ్చిన పువ్వులన్నీ మాలని కట్టుకుందాము, తర్వాత వర్షం పడ్డ ప్రాబ్లం లేదనేసి నేనైతే గార్డెన్‌లో పువ్వులన్నీ ఇట్లా కోస్తున్నాను. ఇంకా మా వారికి టిఫిన్ అది పెట్టి పంపించేసిన తర్వాతే స్టార్ట్ చేసుకుంటానండి పూజ అది. ఎందుకంటే నేను ఆ పనుల్లో ఉంటే వాళ్ళకి లేట్ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. అందుకని ఇంట్లో వాళ్ళ పనులన్నీ అయిన తర్వాతే నేను నా పని అనేది చేసుకుంటాను. కాకపోతే ఇవాళ పొద్దున్నే స్నానం అది చేసి పువ్వులు కోసుకొచ్చేసాను. పొంగల్ పెట్టుకుందాం అనుకుంటున్నాను కదా! నేను ఇంకా అన్నీ ప్రిపేర్ చేసి మళ్ళీ ఫోన్ చేస్తే మా వారు వస్తారు సెంటర్ నుంచి. ఇంకప్పుడు నా పూజ అయ్యేసరికి వచ్చేస్తారులేండి పాపం రమ్మంటే. కరెక్ట్‌గా టయానికే వస్తారు ఎన్ని పనులున్నా. ఇంకా కొబ్బరికాయ అది ఆయన చేత కొట్టిచ్చేస్తాను. ఈ తెచ్చినవన్నీ మళ్ళీ ఒకసారి తులసి దళాలు అవి వాటర్‌లో కడిగేసి మాల అనేది కట్టుకుందాము. ప్రస్తుతానికైతే ఇప్పుడు పొంగల్‌కి నానబెట్టానండి. ఇంకా అవి ఇంకొకసారి కడిగేసి మనం పెట్టాలనుకుంటున్న పొంగల్ గిన్నెలో అది ఇత్తడి దాంట్లో పెట్టాలనుకుంటున్నాను నేను. అది కూడా క్లీన్ చేసుకొని పసుపు అది పూసి బొట్లు పెట్టుకొని అప్పుడు ఈ బియ్యం కడుక్కున్న బియ్యం దాంట్లో వేస్తానండి. రెగ్యులర్‌గా ఇదే విధంగా చేసుకుంటానండి సాటర్డే అంటే మాత్రం. వెంకటేశ్వర స్వామి మాకు ఇంటి దేవుడు కాబట్టి కంటిన్యూగా అయితే ఇదే విధంగా జరుగుతుంది. ఇంకా పిల్లలు హాస్టల్ నుంచి వచ్చినప్పుడైతే అది కంపల్సరీ. నలుగురమే ఉంటాం కాబట్టి వాళ్ళు మళ్ళీ సెలవులు అయిపోయి వెళ్ళేలోపు మాత్రం ఖచ్చితంగా ఒక వీక్ అయితే ఇలా పెడతాను. ఇంక ఈ పొంగల్ గిన్నెని పూజిద్దామని చెప్పేసి పసుపు అయితే పూసి పెట్టేశానండి. ఇంకా అలాగే బొట్లు కూడా పెట్టి అలంకారం చేసుకుంటున్నాను. మనం ఏది చేసినా భక్తి శ్రద్ధలతో చేయాలి కదా! ఎలా పడితే అలా చేయకూడదు కాబట్టి చాలా భక్తిగానే చేస్తానండి నేను. చాలా నిష్టగా కొంచెం చేసినా నాకు తెలిసినంత వరకులో చాలా నిష్టగా అయితే చేస్తాను. ఎలా పడితే అలా చేసేయను. ఇంకా ఈ పొంగల్ గిన్నె అంతా అలంకరించిన తర్వాత ఈ కడిగిన బియ్యము, పప్పు ఉంటాయి కదా! బియ్యమును పచ్చెనగపప్పు నానబెట్టి పెట్టాను. అంటే నానితే ఇంకొంచెం మెత్తగా తొందరగా అవుతుందని ఇంకేం లేదు. ఈ కడిగి పెట్టుకున్న బియ్యం ఎత్తి దాంట్లో వేసేస్తామండి. దాంట్లోనే పెట్టి కూడా కడుక్కోవచ్చు. కాకపోతే మనం పెట్టిన బొట్లు అవి నీళ్ళకి పోతాయని అంతే, ఇంకేం లేదు. ఇది గ్యాస్ మీద పెట్టేసి పువ్వులు అవి కట్టడానికి కూర్చుంటే 2 పనులు ఒకేసారి అయిపోతాయి. ఇంకా అట్లాగే ఇవాళ మధ్యాహ్నం వంట ప్రిపరేషన్ ఏం లేదండి. టిఫిన్ వీళ్ళందరూ తిని వెళ్ళారు. నేను మాత్రం ఒక్క పొద్దుతో పెట్టాలనుకుంటున్నాను. అందుకని టిఫిన్ ఏం చేయలేదు. ఇంకా వాళ్ళని పంపించేసిన తర్వాత ఈ పనులనేవి స్టార్ట్ చేశాను. ఇది గ్యాస్ మీద పెట్టేసిన తర్వాత కూర్చుంటే పువ్వులు కట్టడానికి అది కూడా కొంచెం త్వరగా అయిపోతుంది. ఇంకా పువ్వులన్నీ మనం కోసుకొచ్చినవన్నీ డివైడ్ చేసి తులసి మాలలు అవి కట్టుకుందామని అయితే అనుకుంటున్నాను. ఇంక ఈ బియ్యంని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత గ్యాస్ మీద పెడతానండి. వాటర్ వేసి దానికి సరిపడా క్వాంటిటీలో వేసి పెడతాను. అలాగే ఇవాళైతే కొంచెం పాలతో పెడదాం అనుకుంటున్నాను. పాలు ఉన్నాయి, అచ్చంగా పాలతో పెడదాము కొంచెం వాటర్ కలిపి అని అయితే అనుకున్నాను. ఇలా అయితే పెట్టుకుంటున్నానండి. ఎవ్రీ సాటర్డే నేను ఇలాగే పెడతాను. ఫ్రైడే సాటర్డే మాత్రం కొంచెం మీకు పూజ వ్లాగ్సే వస్తాయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూసే ముందు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో గురించి ఏమైనా చెప్పాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ని నేను ముందు మీకు షేర్ చేస్తాను. గిన్నెలో వేసిన తర్వాత
కొంచెంగా వాటర్ వేసి అలాగే పాలు కూడా వేసి పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇది గ్యాస్ మీద ఉడుకుతుండేలోపు పూలు అయితే కట్టేసుకోవచ్చు. పూలు వర్షం పడ్డాయి కదా, కొంచెం వడిలినట్టుగా అదే వంగినట్టుగా అయ్యాయి. అయితే ఫ్రెష్గా ఉన్నాయండి. అన్నీ కొంచెం ఇట్లా విడదీసి పెట్టుకుంటే మనం పటాలకి అలంకారం చేసుకోవడానికి చాలా బాగుంటుంది. విడివిడిగా పెట్టుకోవడానికి మళ్ళీ దేవుడి గదిలో చెత్త అట్లా ఏం పడకుండా ఉంటుంది. ఇలా నీట్గా పువ్వులన్నీ డివైడ్ చేసుకుంటే బాగా నీట్గా అందంగా అలంకరించుకోవచ్చు. పిండి దీపారాధన కూడా చేసుకుంటారండి. అయితే నేను ఇవాళ వరిపిండి లేదు, ఇంకా గోధుమ పిండి ఏం కలుపుదాంలే అన్నట్టుగా చేయలేదు. మరి గోధుమ పిండి కలుపుతారో లేదో కూడా నాకు తెలియదండి. ఎక్కువ పిండి దీపారాధన అంటే బియ్యం పిండితోనే చేస్తాం కదా, అందుకని పిండి అయితే ఆడిచ్చింది లేదు. మామూలుగానే పొంగలైతే పెట్టుకుంటున్నానండి. నేనైతే కుదిరినప్పుడల్లా ఇదే విధంగా ట్రై చేస్తానండి. ఇంకేదో పనులుండి పువ్వులు సరిగా లేక తులసాకులు దొరక్కపోతే తప్పితే మన గార్డెన్లో దొరికినంత వరకు పెట్టుకుంటాను. బిల్వపత్రాలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి, పెద్ద పెద్దగా వచ్చాయి, బాగా ఫ్రెష్గా ఉన్నాయండి. అలాగే మందారం పువ్వులు, నందివర్ధనాలు వచ్చాయి, చాలా పువ్వులే వచ్చాయి ఈరోజు. ఇలా చాలా పువ్వుల్ని కోసుకొచ్చి అన్నీ దేవుడి పటాలకు అలంకరించుకొని చూసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. అడినం పూలు అయితే చాలా వచ్చాయి. ఈ మధ్య ఎండలకు కూడా ఇవి వస్తాయి కదా, ఇవి ఈ మధ్య ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవి చాలా వచ్చాయని అయితే అనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు చెత్త అంతా ఇట్లా పక్కన పెట్టేసుకున్నామంటే మనకి టైం సేవ్ అవుతుంది. ఇంక ఈ తులసి దళాల్లో కూడా కొంచెం ఉంటాయి కదా వేస్ట్ ఆకులు, వడిలిపోయిన ఆకులన్నీ క్లీన్ చేసేసి మాలైతే కట్టేసుకుంటాను. దారపుంట తీసుకొచ్చుదామని వెళ్ళానండి. ఇదిగోండి ఈ విధంగా మాలైతే నీట్గా అందంగా మాలైతే కట్టుకుంటాను. 2-3 రకాలుగా మాలలు కట్టడం అయితే వచ్చండి నాకు. ఇంక ఇప్పుడైతే ఇట్లా అన్ని పువ్వులు కలుపుకుంటూ మధ్యలో కలుపుకుంటూ మాల కడుతున్నాను. విగ్రహం చూపించాను కదా నిన్న మీకు, ఆ విగ్రహానికైతే వేస్తానండి ఈ మాల. చాలా బాగా వచ్చింది పువ్వులన్నిటితోటిను. ఇవి కలర్ చూసారా, ఇవి కూడా కస్తూరే కానీ పింక్ కాదు, మంచి మెరూన్ కలరు, చాలా బాగుంటుంది కలర్ కూడా. ఇంకా అలాగే అవి కొంచెం వేసి కలుపుకొని కట్టుకుంటూ మాలైతే స్వామివారికి సరిపడా మాలైతే కట్టాను. చాలా బాగా వచ్చింది మాల కూడా. ఇంకా కొరవ మిగిలిన పువ్వులన్నీ పటాలకన్నీ నిండుగా అలంకరించానండి. చాలా బాగా అనిపించింది చూడటానికి కూడా. ఈలోపు మధ్య మధ్యలో పొంగలి చూసుకుంటూ ఇంకా పటాల దగ్గర అయితే ఉంటాయి కదా నిన్న చేసినవి పువ్వులు, అవన్నీ తీసేసి ఇంకా అలాగే వెండి పువ్వులు కూడా కడిగి పెట్టేసుకున్నాను. అంటే మళ్ళీ ఇప్పుడు స్వామివారికి పూజ చేసుకోవాలి కదా, ఇంకా అక్కడంతా కొంచెంగా క్లీన్ చేసుకుంటూ అటొక పని ఇటొక పని అన్నట్టుగా పనినైతే సైబల్ టెన్నిస్ లాగా చేసుకుంటానండి. చాలా బాగా అనిపిస్తుంది ఇట్లాగా దేవుడికి పూజ చేసుకున్న రోజు మాత్రం మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. మామూలుగా 7 శనివారాల వ్రతం అది చేస్తారండి. అది కొంచెం కష్టం, మనకి వీలుండి చేసుకోగలిగితే అది కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను పూజ మాత్రమే చేసుకుంటున్నాను ఇవాళ, వ్రతం ఏం కాదు, పూజ మాత్రం చేసుకుంటున్నాను పొంగల్ పెట్టేసి. చూసారా మాల ఎంత బాగా వచ్చిందో, చాలా అందంగా ఉంది కదా, కలర్ఫుల్గా సరిపోతుంది చిన్న విగ్రహానికి. ఇంకా ఈ పువ్వులన్నీ పటాలకు నిండుగా అలంకరించేసుకోవాలి. చాలా పువ్వులు వచ్చాయి. ఉర్లి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా అందంగా ఉంది కదా. ఒకసారి పొంగల్ని కలిపేసి మళ్ళీ మనం దేవుడి గదిలోకి వెళ్దాము. ఈ విధంగా అయితే పెట్టేశాను. ఇప్పుడిప్పుడే బబుల్స్ వస్తున్నాయి. ఇంక ఇది ఉడుకుతూ ఉంటుంది, టైం పడుతుంది కాబట్టి మనం దేవుడి గదిలో పని అయితే చూసుకొని రావచ్చు. వెళ్దాం రండి. ఇంకా అక్కడికి వెళ్ళాక పువ్వులన్నీ నీట్గా సర్దేశాను కదా, చూసారా ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. అసలు నేను మీకు చూపిస్తూ నేను చూసింది ఒకటి ట్విస్ట్ చూపిస్తానండి మీకు. అస్సలు షాక్ అయిపోయాను నేను అది చూసి. ఒక నిమిషం నాకు అర్థం కాలేదు. ఈ షేప్ చూసారా, ఈ షేప్ చూస్తే మీకేమనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. నాకైతే నిజంగా అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. ఆ బిల్వపత్రాలని ఆ షేప్లో పటం మీద అలంకరించేసరికి
నిజంగా ఎందుకో నేను ఎమోషనల్ అయిపోయాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. స్వామి ఈ ఆకు రూపంలో ఇలా ఉన్నారా అని చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది కదా, అందుకే మీకు చూపిద్దామనేసి షేర్ చేశాను. ఇంకా అలాగే స్వర్ణగన్నేరు పూలు కూడా కొన్ని ఉన్నాయి. స్వామివారికి ఇలాగా మాలంతా అలంకరించేసిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టానండి. ఎందుకంటే మనం ఇప్పుడు నామాలు చదువుతూ పువ్వులు అవి వేస్తాం కదా, అందుకని అన్నీ ఒక చోట ఉన్నట్టుగా అనిపిస్తుందని ఇంకా అన్నీ ఇలా నిండుగా సర్దేశాను. ప్రస్తుతానికైతే దీపాలు వెలిగిస్తున్నా. ఖచ్చితంగా ఇవాళ నా దగ్గర ఉండే శంకుచక్రనామ దీపాలు మాత్రం వెలిగిస్తాను. ఇవి నేను తిరుమలలోనే తెచ్చుకున్నానండి. వెళ్ళినప్పుడు గుర్తుగా ఉండడం కోసం ఏదో ఒకటి గుర్తుగా అయితే తెచ్చుకుంటాను. ఇంక ఇలాగా దీపాలు అవి వెలిగించి వచ్చిన తర్వాత, అంటే ఇంకా మనకి ప్రసాదం అవ్వలేదు కదా పూజలో కూర్చోవడం కోసమని, ఇంకొక సైడ్ అయితే ఇట్లా స్వామివారి వజ్రకవచము నామాలు అవి వస్తూనే ఉంటాయి. ఫోన్లో పెట్టుకుంటాను. పొంగల్లోకి జీడిపప్పు కొబ్బరి అవి వేస్తాం కదా, ఇది పచ్చకర్పూరం అండి. కొంచెం వేస్తాను నేను పొంగల్లో. బాగా ఉడికేసింది. జీడిపప్పులు అవి ఉడికిన తర్వాత ఇంకా నేను అయితే మిస్ అయిందండి. వేసాను, అదే తీసాను అనుకున్నాను కానీ కెమెరా ఆన్ చేయలేదు, మర్చిపోయాను. ఇంకా ప్రసాదం అయింది కదా అని చెప్పేసి అది పక్కన పెట్టేసి స్వామివారి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా ఇట్లాగా ఫోన్లో నామాలు అవి ప్లే చేసుకుంటూ గోవిందనామాలు అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి. చాలా బాగా అనిపించింది. చాలా ప్రశాంతంగా కూడా అనిపించిందండి మనసుకి. చాలా హాయిగా అనిపించింది. నాకేమి పెద్ద పెద్ద కోరికలు ఏం కోరుకోనండి నేను దేవుడిని. ఎందుకంటే మనకి ఏమి ఇవ్వాలి అనేది ఆల్రెడీ ఆయనకి తెలుసు. మనం ఎంత ప్రాధేయపడినా మనకి రానిది రాదు. మనకి చెందాలి అని ఉంటే ఏదో ఒక రూపంలో స్వామివారే మన చెంతకు చేరుస్తారు. అదొక్కటే నమ్ముతానండి నేను. అందుకని కాకపోతే మాత్రం కష్టము నష్టం అనేది అది మన కర్మానుసారం మనం అనుభవించాల్సిందే. కానీ ఆ కష్టాలను తట్టుకొని నిలబడగలిగే శక్తిని మాత్రం ఇవ్వమని కోరుకుంటానండి. ఎందుకంటే నాకు ఆ శక్తి ఉంటేనే కదా ఆయన నన్ను పరీక్షిస్తున్నప్పుడు నేను నిలబడగలిగేది అని అయితే అనుకుంటాను. ఇంకా ఆ విధంగా అందరినీ చల్లగా చూడమని కోరుకుంటూ పూజ అయితే సింపుల్గా ఇలాగైతే పూర్తి చేసేసాను. నేను ఇదంతా అయిపోయిన తర్వాత మా వారికి ఫోన్ చేస్తే వస్తారు ఈయన. ఎంత పూజ నేను చేసినా కొబ్బరికాయ అనేది మాత్రం ఆయన చేతే కొట్టిస్తాను. వస్తారు పాపం, ఫోన్ చేసిన వెంటనే వచ్చేస్తారు. ఇంకా పొంగలి అది కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత నేను ఈయన వచ్చిన వెంటనే ఇంకా కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చి ప్రసాదం అయితే తీసుకుంటాము. రెగ్యులర్గా ఇంతేనండి. కాకపోతే ఈ వీడియో చూసి ఎవరైనా ఇలా చేసుకుంటారు అని అయితే షేర్ చేస్తున్నాను అంతే. నా పూజా విధానం అయితే ఇదే విధంగా ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ని మీకు నేను షేర్ చేస్తాను. రాబోయే ముందు దసరా నవరాత్రులు అందరూ బాగా చేసుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న వీడియోని మీకు షేర్ చేస్తున్నానండి. ఇంక ఇవాళ వంట చేసే పని లేదని చెప్పాను కదా, మా వదిన వాళ్ళ ఊరికైతే వెళ్ళాలి, చిన్న పని ఉంది అక్కడ. ఇంక సాయంకాలం వచ్చిన తర్వాత ఇంకా మామూలు రెగ్యులరే కదండి, చపాతీ చేసేస్తాను, ఏదైనా కర్రీ చేసేస్తాను. పొద్దున్నే అయితే ఈ విధంగా ఇట్లా పూజ చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఈ శంకుచక్రనామ దీపాలు కూడా చాలా బాగుంటాయండి, చాలా కళగా ఉంటాయి. నాకు బాగా నచ్చుతాయి. అవి వెలిగించినప్పుడు ఏదో ప్లెజెంట్గా అనిపిస్తుంది, బాగుంటాయి. నేను అక్కడ తెచ్చుకున్నాను తిరుపతిలో ఇవి. ఇంకా అలాగే ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెంగా పూజ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ చేయాలి. అప్పటి వరకు ఎందుకులే టిఫిన్ చేయడం, ఎలాగో చేస్తున్నాం కదా, ఈ కొంచెం సేపు ఒక పొద్దుతో చేద్దామని అయితే ఆగాను. చిన్నది బిల్వపత్రం ఇగురు పూలలో వచ్చింది. ఇందాక చూపించాను కదా పెద్దది, అసలు చాలా బాగుందండి అది. నాకు నిజంగా అది చూసిన వెంటనే సుబ్రహ్మణ్యం స్వామిని కూడా కొలుస్తామండి మేము. పుట్టకు కూడా ఒక్క పొద్దు ఉంటాను నేను నాగల చవితికి. అసలు అలాగే అనిపించేసింది. చూసిన వెంటనే చాలా హ్యాపీగా అనిపించింది. మీకు కూడా షేర్ చేశాను కదా, ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. అందరినీ చల్లగా చూడమని. ప్రతి సాటర్డే ఇదే విధంగా అయితే చేసుకుంటాను. వీడియో ఎలా అనిపించింది ఏంటి, మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంకా ప్రసాదం అయితే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను.
అదేంటి ముందే పెడతారు కదా అని మీరు అనుకోవచ్చు. అంటే నేను పూజ అయిపోయిన తర్వాత గిన్నెలోకి తీసుకెళ్ళి మాత్రం పెడతానండి. ముందే అక్కడ కూడా పెట్టి చేసుకుంటాను. ఆ విధంగా చేస్తాను, ఈ విధంగా కూడా చేస్తాను. ఇంకా ఇట్లా చిన్న గిన్నెలోకి అయితే ప్రసాదం తీసి పెట్టి, మా వారు వచ్చిన తర్వాత కొబ్బరికాయ అది కొట్టి ధూపం హారతి ఇచ్చుకొని పచ్చకర్పూరంతో కూడా హారతి ఇచ్చుకున్న తర్వాత కొంచెం సేపు డోర్స్ అనేవి క్లోజ్ చేస్తాము. డోర్స్ అనేవి క్లోజ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మళ్ళీ ఓపెన్ చేసేసి ప్రసాదం అది తీసుకుంటామండి. ఇవాల్టికి ఇదేనండి వీడియో.